యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారండి, ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఇంకెంతమంది అయితే ఇలా వాగ్దానం వింటూ ఉన్నారు, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరి అదేవిధంగా పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మరి ఫేస్బుక్ ఉందండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మరి మీ జీవితంలో మెండైన దీవెనలు దేవుడు ఇవ్వబోతుంది. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్మడ యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 8వ అధ్యాయము 18వ వచనము. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఐశ్వర్యం, ఎవరికైతే ఈరోజు ఐశ్వర్యం కావాలనుకుంటున్నారో, నాకు మంచి ఘనత రావాలి, మంచి పేరు ప్రతిష్టలు రావాలి, మరి మంచి స్థిరమైన కలిమి ఉండాలి, మరి నీతి నా యొద్ద ఉన్నవి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర ఏమున్నాయంట అండి? ఐశ్వర్యం ఉందంట, ఘనత ఉందంట, స్థిరమైన కలిమి ఉందంట, నీతి ఉందంట. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవరైతే దేవా మనం అనుకుంటాం, ప్రయాసపడతాం, బిజినెస్ చేస్తూ ఉంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, జాబ్ చేస్తాం, అది చేస్తాం, నేను ఇలా డెవలప్ కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము, ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాం, ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం, కానీ ప్రతిఫలం పొందుకోలేమండి. ఎంత చేసినా కూడా అనుకుంటాం, అరే ఈరోజు ఇంత కష్టపడ్డా, ఇంత బాధపడుతున్నా, ఇంత వేదన పడుతున్నా, నా వల్ల అవ్వట్లేదు, అసలు నేను డెవలప్ అవుదామంటే, లేకపోతే ఒక వస్తువు కొనుక్కుందామంటే, ఒకటి కావాలి అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు మీరు బాధపడుతున్నారా? హల్లెలూయా. దేవుడే చెప్తున్నాండి, ఈరోజు ఏమంటుండో, ఐశ్వర్యం నా దగ్గర ఉంది, ఘనత నా దగ్గర ఉంది, మరి స్థిరమైన కలిమియు నా దగ్గర ఉంది, నీతి నా దగ్గర ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిని అడుగుదాం, యేసయ్యా ప్రతిదీ నీ దగ్గర ఉందని సెలవిస్తా అన్నావు కదా దేవా, మరి మాకు కావాలి యేసుప్రభా, మరి మేము ఐశ్వర్యం కావాలి, మేము నీతిమంతులుగా జీవించాలి యేసయ్యా, యథార్థంగా మేము ఉండాలి యేసుప్రభా, మీరే మాకు కార్యం జరిగించు అని చెప్పేసి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మీకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దావీదు పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడిని అడగండి, దేవుడు తప్పక మీకు ప్రతి ఒక్క మార్గాన్ని తెలుసు. ఈరోజు ఎవరికైతే ఐశ్వర్యం కావాలనుకుంటారో, ఘనత కావాలనుకుంటారో, మంచి పేరు కావాలనుకుంటారో, మరి నీతిగా జీవించాలని కోరుకుంటారో దేవుడిని అడగండి, అన్నీ ఆయన యుద్ధనే ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్మడ యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారి జీవితం, వారి కుటుంబంలో గొప్ప మేలు అద్భుతం వాళ్ళు చూడునుగాక, ఆశీర్వదించునుగాక యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు యేసుప్రభా. నేను ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి దురాత్మ శక్తులని, మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. పరిశుద్ధాత్మడ నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే స్తుతులు రచ్చ యేసుప్రభా. నైనా దేవా, ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో, ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించండి యేసుప్రభా. నైనా గర్భఫలం దయచేయండి, మ్యారేజ్ కానీ మ్యారేజ్ అవుటకు సహాయం చేయండి యేసయ్యా. ఎంతమంది లైఫ్ సెటిల్ దయచేయండి యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు. స్కూల్స్, కాలేజ్, నైనా జాబ్స్ రాకపోవాలి, ప్రయాణం తోడుగుండండి యేసయ్యా. ఎవరిని వస్తారు చుట్టూ అగ్ని కంచె వేయండి, దూతల కాపుదల పెట్టండి, ఎటువంటి లోకంలో పాపంలో పడకుండా వారి చుట్టూ నైనా దేవాన్ని అగ్ని కంచె వేయండి యేసుప్రభా. ఏ హాని వరకు జరగకుండా సహాయం చేయండి యేసుప్రభా. అందరు రాకపోకల ప్రయాణం తోడుగుని కోర్టు కేసు కొట్టివేయబడాలి యేసయ్యా. ప్రతి అనారోగ్యం, ప్రతి బలహీనత కొట్టివేయండి యేసయ్యా. నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసుప్రభా. రక్షణ దయచేయండి యేసుప్రభా. కుటుంబం అంతా కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసుప్రభా. నీ సన్నిధానికి వెళ్ళాలి యేసుప్రభా. 6 దినం కష్టపడి 7 దినం సన్నిధికి వచ్చేటప్పుడు సహాయం దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మను నీకే వందనాలు యేసయ్యా. ప్రతి కుటుంబం దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ముఖ్యంగా సేవకుల కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్య భర్తలందరినీ మీద సేవకులను దీవించి ఆశ్రయించండి యేసుప్రభా. వరకు నా అవసరాలన్నీ తీర్చండి, సంఘాలు కట్టబడాలి యేసుప్రభా. దానికి అవసరం డబ్బు సమకూర్చండి, ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, వారి పరిస్థితులు మార్చండి, రక్షణ భాగ్యం దయచండి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యేసయ్యా. మీరే కార్యాలు జరిగించి అద్భుతాన్ని జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్